హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ముందుగా ఈ వీడియోలో వచ్చేసరికి జావా స్క్రిప్ట్ ఇన్ తెలుగు, జావా స్క్రిప్ట్ గురించి మ్యాక్సిమం సిలబస్ మొత్తాన్ని కూడాను కవర్ చేయాలనుకుంటున్నాను. అందులో భాగంగా ఇది నా ఫస్ట్ వీడియో. ఓకే, ఈ వీడియోలో వచ్చేసరికి మనం వాట్ ఈస్ జావా స్క్రిప్ట్, యూజెస్ ఆఫ్ జావా స్క్రిప్ట్, వాట్ ఈస్ వెబ్ అప్లికేషన్, స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, డైనమిక్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, మరియు డామ్ అంటే ఏంటి, డామ్ అనేది ఏమంటారు, అది ఎక్కడ ఎలా యూజ్ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ముందుగా వచ్చేసరికి మనకి జావా స్క్రిప్ట్ తెలియాలి అన్నప్పుడు మనకి బేసిక్ ఐడియా ఆఫ్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ ఐడియా ఉండాలి. హెచ్టిఎంఎల్ ఏం చేస్తుందంటే ప్రొవైడ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైట్స్. ఓకేనా, ఇది మన యొక్క ఏదైనా మనం ఒక స్ట్రక్చర్ని లేదా ఒక సైట్ని డెవలప్ చేసేటప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ అంటే దాని యొక్క డిజైన్ అనేది ఎలా ఉండాలి అనేది మనం యూజింగ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ద్వారా మనం హెచ్టిఎంఎల్ అంటే హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. ఇది నా బేసిక్ వీడియోస్, అది నా ప్రీవియస్ వీడియోస్లో మీరు గమనించినట్లయితే దీని గురించి కూడాను నేను డీటెయిల్డ్గా వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియోని చూసి ఈ వీడియోని కంటిన్యూ అవ్వండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి హెచ్టిఎంఎల్ ఏం చేస్తుందంటే బేసిక్ స్ట్రక్చర్, బేసిక్ డిజైన్ ఆఫ్ వెబ్సైట్ని డిజైన్ చేస్తుంది. ఓకే, ఇక్కడ సిఎస్ఎస్కి వచ్చేసరికి సిఎస్ఎస్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫార్మేటింగ్ అండ్ ద లేఅవుట్. మనం డిజైన్ చేసిన వెబ్సైట్కి ఒక లేఅవుట్ కానీ లేదా స్టైల్స్ కానీ లేదా కలర్ కానీ మనం చేంజెస్ చేయాలంటే మనం క్యాస్కేడింగ్ స్టైల్ సీట్స్కి వెళ్తాము. ఇక్కడికి వచ్చేసరికి మనకి జావా స్క్రిప్ట్ అనేది మెయిన్. జావా స్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద బిహేవియర్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద బిహేవియర్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్. అంటే మనం ఏదైతే ఒక వెబ్సైట్కి మనం ఏదైనా ఒక వెబ్సైట్ని డిజైన్ చేసుకుంటే ఆ వెబ్సైట్కి మనం మోషన్ అంటే మనం అది ఎలా బిహేవ్ చేయాలి, అది ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దాన్ని మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి మనకి మనం ఒక వెబ్సైట్ అనేది మనం డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ అందుకనే ఒక డయాగ్రామ్ కూడా మీకు ఇచ్చాను. హెచ్టిఎంఎల్ అనేది బేసిక్ స్ట్రక్చర్ని డిజైన్ చేస్తుంది, సిఎస్ఎస్ అనేది దాని యొక్క స్టైల్స్ని డిజైన్ చేస్తుంది, జావా స్క్రిప్ట్ అనేది దానికి మోషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. మోషన్స్ లైక్ మనకి ఇప్పుడు వెబ్సైట్ అనేది మనకి ఆపరేషన్స్ జరగాలి, ఏదైనా ఒక బటన్ ఉంది, ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఇన్సెట్ ఆపరేషన్ అయినా, డిలీట్ ఆపరేషన్ అయినా, అప్డేట్ ఆపరేషన్ అయినా సమ్ వాలిడేషన్స్ అనేవి ఇవ్వాలి. ఇప్పుడు సమ్ యూజర్ అంటే ఒక వెబ్సైట్ని డిజైన్ చేసినప్పటికి మనం కొన్ని క్రెడెన్షియల్స్ అనేవి ఉంటాయి. ఈజ్ లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అని. ఇప్పుడు ఎవరైనా మనకి యూజర్ నేమ్ ఇవ్వాలి లేదా ఇవ్వలేదు అన్నప్పుడు మనకి వాలిడేషన్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఆ వాలిడేషన్స్ని ఎలా యూజ్ చేస్తామంటే మనం ఈ జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి మనం వాలిడేషన్ పర్పస్ కోసం మనం మెయిన్గా జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ కోర్సులో ప్రతిదీ అంటే జావా స్క్రిప్ట్ హిస్టరీ కాడి నుంచి బేసిక్ ఎండింగ్ దాకాను మనం డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో మనకి హిస్టరీ ఆఫ్ జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి దాని యొక్క అవి మనం ముందుగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇన్ సెప్టెంబర్ 1995 నెట్స్క్రిప్ట్ ప్రోగ్రామర్ నేమ్డ్ మనకి డెవలప్డ్ ఏ న్యూ స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఇన్ జస్ట్ 10 days ఈజ్ ఆర్గనైజ్డ్ నేమ్లీ ఆఫ్ మార్చ్ బిట్ quickly because of JavaScript and laterly JavaScript is a programming language of web. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే 1995లో మనకి జావా స్క్రిప్ట్ అనేది మనకి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఈ జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, జావా స్క్రిప్ట్ కెన్ అప్డేట్ అండ్ చేంజ్ బోత్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. అంటే ఒక హెచ్టిఎంఎల్ కంటెంట్ని కానీ మరియు సిఎస్ఎస్ని కంటెంట్ని కానీ మనకి చేంజ్ చేయడానికి అయితే మనకి జావా స్క్రిప్ట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకొచ్చేసరికి మనకి జావా స్క్రిప్ట్ కెన్ క్యాలిక్యులేట్, మ్యానిక్యులేట్ అండ్ వ్యాలిడేట్ డేటా. అంటే జావా స్క్రిప్ట్తో మనం ఏం చేయొచ్చు, ఏదైనా మనం ఒక డేటా ఇచ్చినప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎయిదర్ మ్యానిక్యులేట్ చేయొచ్చు అంటే మ్యానిక్యులేషన్స్ చేసుకోవచ్చు, ఎయిదర్ వ్యాలిడేషన్స్ని అప్లై చేసుకోవచ్చు. ఈజ్ లైక్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ కానీ మ్యానిక్యులేషన్స్ కానీ అంటే ఈజ్ లైక్ ఏదైనా కొన్ని వాల్యూస్ని మనం యాడ్ చేయడానికి కానీ లేదా డిలీట్ చేయడానికి కానీ, ఓకేనా, లేదంటే దానికి వాలిడేషన్స్ని ప్రొవైడ్ చేయడానికి కానీ మనం ఈ జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తాం మెయిన్గా. ఇకపోతే మనకి జావా స్క్రిప్ట్ అనేది వాట్ ఈస్ జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ అనేది ఏంటి,
జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ కంట్రోల్ ద డైనమిక్ వెబ్‌సైట్ కంటెంట్. అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ డైనమిక్ వెబ్‌సైట్ కంటెంట్. ఏదైనా ఒక మనం డైనమిక్ కంటెంట్‌ని చేంజ్ చేయాలి అన్నప్పుడు మనం జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఎనీథింగ్ దట్ కెన్ బి ఆహ్, మూవ్స్, రిఫ్రెషెస్ ఆర్ అదర్‌వైస్ చేంజెస్ యూ ఆన్ యువర్ స్క్రీన్ వితౌట్ వితౌట్ రిక్వైరింగ్ యువర్ మ్యూచువల్ రీలోడింగ్ ఆఫ్ వెబ్‌సైట్. ఇప్పుడు మామూలుగా మనం ఏంటంటే, మనం వెబ్‌సైట్‌ని అంటే మెయిన్‌గా మనం జావాస్క్రిప్ట్‌ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఈజ్ లైక్ వాలిడేషన్ పర్పస్ కోసం మనం ఏదైనా ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేసినప్పుడు మనం జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేయడం అయితే జరుగుతుందని ఇంతకుముందు నేను చెప్పాను. ఈజ్ లైక్ ఇక్కడ ఏముందంటే జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ కంట్రోల్ డైనమిక్ వెబ్‌సైట్స్. అంటే ఒక డైనమిక్ వెబ్‌సైట్‌ని మనం క్రియేట్ చేయడానికి మరియు ఆ కంటెంట్‌ని మనం చేంజ్ చేయడానికి మనకి జావాస్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ మెయిన్‌గా చూసుకుంటే యానిమేటెడ్ గ్రాఫిక్సు, ఫోటో స్లైడ్ షోసు, ఆటో కంప్లీట్ అండ్ టెక్స్ట్ సబ్మిషను ఇవన్నీ గూడాను దాని యొక్క ఎగ్జాంపుల్స్ అండి. అంటే దాని యొక్క ఫ్యూచర్స్, దాని యొక్క అంటే దాని యొక్క ఏమంటారంటే అది ఎక్కడెక్కడైతే మనం యూజ్ చేస్తారో ఆ యొక్క డొమైన్స్‌ని మనం ఇక్కడ నేను స్పెసిఫై చేశాను. ఇకపోతే వాట్ వాట్ జావాస్క్రిప్ట్ కెన్ డూ. జావాస్క్రిప్ట్ మనకి ఏం చేస్తుంది? మెయిన్‌గా ఏం చేస్తుంది? మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే జావాస్క్రిప్ట్ కెన్ చేంజ్ ఆల్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ ఇన్ ద పేజ్. అంటే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌ని ఆ పేజెస్ యొక్క కంటెంట్‌ని మారుస్తుంది. జావాస్క్రిప్ట్ కెన్ చేంజ్ ఆల్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ ఇన్ ద పేజ్. జావాస్క్రిప్ట్ కెన్ చేంజ్ ఆల్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్. అంటే మనం హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్, ట్యాగ్స్ గాని లేదా దాని యొక్క స్టైల్స్‌ని చేంజ్ చేయడానికి గాని జావాస్క్రిప్ట్ కెన్ చేంజ్ ఆల్ సీఎస్ఎస్ స్టైల్స్‌ని కూడా మనకి చేంజ్ చేస్తుంది. జావాస్క్రిప్ట్ కెన్ రిమూవ్ ఎగ్జిస్టింగ్ హెచ్‌టీఎంఎల్ అండ్ అట్రిబ్యూట్స్. అంటే ఏదైనా ఒక హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌ని మనం రిమూవ్ చేయాలన్నా లేదా యాడ్ చేసుకోవాలన్నా కూడాను మనం ఈ జావాస్క్రిప్ట్ ద్వారాను మనం యూజ్ చేసుకోవచ్చు. జావాస్క్రిప్ట్ కెన్ క్రియేట్ న్యూ హెచ్‌టీఎంఎల్ ఈవెంట్ ఇన్ ద పేజ్. అంటే ఒక పేజ్‌లో కొత్త ఈవెంట్స్‌ని కూడాను మనకి జావాస్క్రిప్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇకపోతే మెయిన్‌గా మనకి ఈ జావాస్క్రిప్ట్ గాని, ఈ హెచ్‌టీఎంఎల్ గాని మెయిన్‌గా వెబ్ పేజ్ డిజైన్ చేయడానికి లేదా జావాస్క్రిప్ట్ అంటే వాలిడేషన్ పర్పస్ కోసం అన్నా. మెయిన్‌గా అసలు మనకు వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి అని తెలియాలి అసలు మెయిన్. వెబ్ అప్లికేషన్స్‌లోనే మనకి జావాస్క్రిప్ట్ గాని, వెబ్ అప్లికేషన్‌ని డిజైన్ చేయడానికి జావాస్క్రిప్ట్, వెబ్ అప్లికేషన్‌ని వాలిడేషన్ అప్లై చేయడానికి మనకి జావాస్క్రిప్ట్‌ని డిజైన్ చేయడానికి హెచ్‌టీఎంఎల్‌ని లేదా దాని యొక్క స్టైల్స్‌ని ప్రొవైడ్ చేయడానికి సీఎస్ఎస్‌ని వాడతాం. మెయిన్‌గా మనం వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? ఏ వెబ్ అప్లికేషన్ ఈజ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ కెన్ యుటిలైజ్ వెబ్ బ్రౌజర్ అండ్ వెబ్ టెక్నాలజీస్ టు పెర్ఫార్మ్ ఎ టాస్క్. అంటే ఆహ్, ఏదైనా గూడాను ఒక అదొక అప్లికేషన్ ప్రోగ్రామ్. అంటే వెబ్ అప్లికేషన్ అనేది ఒక అప్లికేషన్ ప్రోగ్రాము. వెబ్ బ్రౌజర్‌ని యూజ్ చేసుకొని లేదా వెబ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని త్రూఅవుట్ ద ఇంటర్నెట్ వర్క్ అయితే దాన్ని వెబ్ అప్లికేషన్ అంటారు సింపుల్‌గా. ఏదైనా ఒక అప్లికేషను ఇంటర్నెట్ ద్వారా వర్క్ అయితే దాన్ని వెబ్ అప్లికేషన్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే అది. ఇక్కడ మనకి ఈ ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే యూజర్ టార్గెట్స్ ద రిక్వెస్ట్ టు ద వెబ్ సర్వర్ ఓవర్ ఇంటర్నెట్. అంటే యూజర్ అనేవాడు ఒక రిక్వెస్ట్‌ని ఇంటర్నెట్ ద్వారా పంపిస్తాడు. ఎయిదర్ వెబ్ బ్రౌజర్ ఆర్ అప్లికేషన్ ఇంటర్ఫేస్. అంటే వెబ్ వెబ్ బ్రౌజర్ నుంచి యూజర్ అనేవాడు ఒక రిక్వెస్ట్‌ని మనకి పంపించినప్పుడు ఇదేం చేస్తుంది వెబ్ సర్వర్‌లో స్టోర్ అవుతుంది. వెబ్ సర్వర్ ఫార్వర్డ్ ద రిక్వెస్ట్ టు ద అప్లికేషన్ టు ద వెబ్ సర్వర్. అంటే వెబ్ బ్రౌజర్ మనకి ఒక రిక్వెస్ట్ వెబ్ బ్రౌజర్ నుంచి పంపిస్తే వెబ్ సర్వర్ అది రిసీవ్ చేసుకొని వెబ్ సర్వర్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని యూజర్‌కి రీసెండ్ చేస్తుంది. ఈ ఫ్లో ఆఫ్ వెబ్ అప్లికేషన్ ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే యూజర్ అనేవాడు వెబ్ బ్రౌజర్‌తో ఇంటరాక్ట్ అయ్యి వెబ్ సర్వర్‌తో కనెక్ట్ అయితే వెబ్ సర్వరు యూజర్‌కి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్‌ని రిట్రీవ్ చేసుకొని ఆ రిట్రీవ్ చేసిన ఇన్ఫర్మేషన్‌ని యూజర్‌కి డిస్‌ప్లే చేస్తుంది. ఇది మనకి వెబ్ అప్లికేషన్ ఫ్లో. ఇలా ఉంటదండి వెబ్ అప్లికేషన్ ఫ్లో అనేది. ఇక్కడ డీటెయిల్డ్‌గా నేనైతే ఈ స్లైడ్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకే. ఇక్కడ మనకి వెబ్‌సైట్‌లో 2 రకాలన్నాం మెయిన్‌గా. వెబ్‌సైట్‌లో 2 రకాలన్నాం. స్టాటిక్ వెబ్ అప్లికేషను, డైనమిక్ వెబ్ అప్లికేషన్ అన్నాం. స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అండ్ డైనమిక్ వెబ్ అప్లికేషన్ అన్నాం. ఇక్కడికొచ్చేసరికి మనకి స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? మెయిన్‌గా స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అంటే ఇక్కడ మీరు చూడండి మెయిన్ డిఫరెన్స్ హెచ్‌టీఎంఎల్ ఏదైనా మనకు
హెచ్టీఎంఎల్ కంటెంట్ ద్వారా మనకి ఆ కంటెంట్ ద్వారా యూజ్ చేస్తే దాన్ని మనం స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అంటాం. ఇక్కడ మనకు డైనమిక్ వెబ్ అప్లికేషన్ అంటే ఏదైనా కూడాను మనం సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ యూజ్ చేసి మరియు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని మరియు ఎస్‌క్యూఎల్ సపోర్ట్‌ని తీసుకుంటే దానికి మనం డైనమిక్ వెబ్ అప్లికేషన్ అంటాం. ఓకేనా? స్టాటిక్ అంటే ఏదైనా ఒక కంటెంట్ చేంజ్ అవ్వకుండా సేమ్ కంటెంట్ ఉంటే దాన్ని స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అని, ఏదైనా మనం కంటెంట్‌ని చేంజ్ అవుతూ ఉంటే దాన్ని డైనమిక్ వెబ్ అప్లికేషన్ అని అంటాం. సింపుల్‌గా స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అనేది మనం ఏమంటామంటే ట్యుటోరియల్స్ ఉంటాయి కదండీ! ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ అన్నీ గూడాను మనకి స్టాటిక్ వెబ్ అప్లికేషన్. ఎందుకంటే దాంట్లో ఉన్న కంటెంట్ అనేది సేమ్ ఉంటదండి. ఇక్కడ మనకి డైనమిక్ వెబ్‌సైట్స్ చూసుకుంటే మనకేముంటదంటే స్విగ్గీ, జొమాటో ఇవన్నీ గూడాను మనకి డైనమిక్ వెబ్‌సైట్స్ అండి. మనం ఇచ్చే రిక్వెస్ట్ బట్టి మనకి యూజర్ ఇంటరాక్షన్, యూజర్ పేజ్ అనేది మనకి డిస్‌ప్లే అవుతుంది. ఇదండి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే స్టాటిక్ వెబ్‌సైట్ అనేది కొన్ని ఫ్యూచర్స్‌ని చెప్పానండి. ఇక్కడ స్టాటిక్ వెబ్‌సైట్ మనకేం చేస్తుందంటే సెక్యూరిటీ. యాస్ దేర్ ఈస్ నో మిడిల్ మ్యాన్ దట్ ఈస్ డేటాబేస్ అంటే మనం ఎప్పుడైనా స్టాటిక్ వెబ్ అప్లికేషన్ చేసినప్పుడు మనకి డేటాబేస్‌తో సంబంధం లేదు. సో, అక్కడ నేనేమని ఇచ్చాను సెక్యూరిటీ అని ఇచ్చాను. యాస్ దేర్ ఈస్ నో మిడిల్ మ్యాన్ దట్ ఈస్ ఎ డేటాబేస్ ఇన్వాల్వ్డ్ అంటే డేటాబేస్ లేదు కాబట్టి ద చేంజ్ ఆఫ్ ద కోడ్ ఇంజెక్షన్ ఈజ్ రెడ్యూస్డ్ ఫర్ ఏ స్టాటిక్ వెబ్‌సైట్. అంటే మనం ఎప్పుడైనా చేంజ్ అయ్యే కోడ్ అనేది మనకి రెడ్యూస్ అయిపోతుంది. ఎక్కడ? స్టాటిక్ వెబ్‌సైట్‌లో. ఎందుకంటే డేటాబేస్‌తో కనెక్టివిటీ ఉండదు కాబట్టి. నో నీడ్ టు యాడ్ ఏ ప్లగిన్స్ అండ్ డైనమిక్ సాఫ్ట్‌వేర్ టూల్స్ టు హోస్ట్ ద వెబ్‌సైట్. అంటే ఒక వెబ్‌సైట్‌ని మనం సర్వర్‌లో పెట్టాలంటే మనం ఎక్స్‌ట్రా ప్లగిన్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ అవసరం లేదు? స్టాటిక్ వెబ్‌సైట్‌లో మనకి అవసరం లేదు. ఎందుకంటే స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అనేది డేటాబేస్‌తో కనెక్టివిటీ అయ్యి ఉండదు కాబట్టి. ఇక్కడ మనకి ఏముంటుంది? స్పీడ్ ఉంది. స్పీడ్ ఎలా వర్క్ చేస్తుంది? ద ఆబ్సెన్స్ ఆఫ్ డేటాబేస్ రెడ్యూసెస్ ద టైమ్ లోడ్ ఆఫ్ వెబ్‌సైట్. అంటే ఇప్పుడు మనకి డేటాబేస్ లేదు కాబట్టి మన వెబ్‌సైట్ అనేది లోడింగ్ అనేది ఫాస్ట్‌గా అవుతుందనమాట. మన టైమ్ రెడ్యూస్ అనేది అవుతుంది. లోడింగ్ టైమ్ అనేది మనకి రెడ్యూస్ అయిపోతుందనమాట. హోస్టింగ్ అండ్ ప్రైస్. Static websites usually have a basic HTML files which is requires a less space. అంటే మనం ఎప్పుడైనా మన స్టాటిక్ వెబ్ అప్లికేషన్‌ని బ్రౌజర్‌లో పెట్టాలంటే మనకి అంత స్పేస్ అవసరం లేదు. ఇట్ విల్ రెడ్యూసెస్ స్పేస్ కూడా మనకి రెడ్యూస్ చేస్తుంది. ఓకేనా? ఇదండి మెయిన్‌గా. మనకేంటంటే యాస్ ద టైమ్ గెట్ ఏ మెసేజ్ వి విల్ బి ఏబుల్ టు ఓకే. ఇదండి ఇక్కడ మెయిన్ వెబ్‌సైట్స్ అండి. స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అంటే ఇక్కడ మళ్ళీ చెప్పాను. ఈజ్ ఎనీ వెబ్ అప్లికేషన్ దట్ కెన్ బి డెలివర్డ్ డైరెక్ట్‌లీ టు ద ఎండ్ యూజర్ బ్రౌజ్ వితౌట్ ఎనీ సర్వర్ సైడ్ అటెన్షన్. ఓకేనా? అంటే సర్వర్ సైడ్ స్టోర్ చేసుకోకుండా బ్రౌజర్ నుంచే ఏదైనా యూజర్‌తో ఇంటరాక్ట్ అయితే దాన్ని స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అని అంటాం. ఓకేనా? ద వెబ్‌సైట్ ఈజ్ మోస్ట్ బేసిక్ టైప్ ఆఫ్ వెబ్‌సైట్స్ దట్ కంటైన్ వెబ్ పేజెస్ విచ్ ఆర్ ఫిక్స్డ్ కంటెంట్. ఇక్కడ మళ్ళీ చెప్పాను. స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? ద కంటెంట్ అనేది ఫిక్స్డ్ కంటెంట్ ఉంటుంది. డైనమిక్ వెబ్ అప్లికేషన్ అనేది కంటెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. స్టాటిక్ వెబ్ అప్లికేషన్‌లో ఫిక్స్డ్ కంటెంట్ ఉంటుందన్నమాట. ఇదండి మెయిన్‌గా. ఇక్కడ మనం డైనమిక్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? ద అప్లికేషన్ చేంజెస్ ఇట్స్ కంటెంట్ డైనమికల్‌గా మనకి కంటెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటే దాన్ని డైనమిక్ వెబ్ అప్లికేషన్ లేదా డైనమిక్ వెబ్‌సైట్ అన్నాం. ఇక్కడ మనకి యూజెస్ ఏముంది? ఇంప్రూవ్స్ ద కంట్రోల్. ఇన్ డైనమిక్ వెబ్‌సైట్స్ దేర్ ఈజ్ ఏ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద కంటెంట్ అండ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ వెబ్ పేజ్. అంటే ఇక్కడ మనకేంటి? ఈ డేటాబేస్‌తో కనెక్టివిటీ అయి ఉంటాం కాబట్టి మనం సెక్యూరిటీ అనేది హైగా ఉంటుంది. కంట్రోల్ అనేది మనకి చాలా కంట్రోల్ అనేది మనకి చాలా రిక్వైర్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు డేటాబేస్‌తో మనం చేంజెస్ చేస్తే మన డైనమిక్ వెబ్ అప్లికేషన్ అనేది కూడాను చేంజ్ అయిపోతుంది. బెటర్ ఎస్‌ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కెన్ ఇంప్రూవ్స్. అంటే మనకి ఇయన్నీ కూడాను ఫ్యూచర్స్ అండి. డైనమిక్ వెబ్ అప్లికేషన్ యొక్క ఫీచర్స్. గ్రేట్ కంట్రోల్ ఓవర్ డేటా ఫ్లో. దేర్ ఈజ్ ఏ బెటర్ ఆప్షన్ టు అవైలబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడాను మనకి బేసిక్ అడ్వాంటేజెస్ ఆఫ్ డైనమిక్ వెబ్ అప్లికేషన్. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డామ్ ఇన్ జావాస్క్రిప్ట్. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. ఇక్కడ ఈ డామ్ ఇన్ జావాస్క్రిప్ట్ ఒకసారి నేను ఇక్కడ నీకు డిజైన్ అనేది ఇచ్చాను. స్క్రిప్ట్ అనేది డాక్యుమెంట్ అనేది ఇక్కడ
ఈ ట్యాగ్స్ అన్నీ కూడాను నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో నేను డీటెయిల్డ్గా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా మనం ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే వాట్ ఈస్ జావా స్క్రిప్ట్ అన్నాం. జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నాం. యూజెస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ వ్యాలిడేషన్స్ అన్నా. ఓకేనా, ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ వ్యాలిడేషన్స్ త్రూ సర్వర్ త్రూ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్ కోసం మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తున్నాం. అసలు మనం మళ్ళీ ఏం తెలుసుకున్నాం, వెబ్ అప్లికేషన్ అంటే ఏం తెలుసుకున్నాం. ద అప్లికేషన్ విచ్ వాస్ ప్లేస్డ్ ఆన్ ద వెబ్ సర్వర్ ఇట్ ఈస్ కెన్ బి కాల్డ్ యాజ్ వెబ్ అప్లికేషన్స్. ఓకే, మళ్ళీ మనం ఏం తెలుసుకున్నాం, స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అంటే తెలుసుకున్నాం, డైనమిక్ వెబ్ అప్లికేషన్ అంటే తెలుసుకున్నాం. స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, ద అప్లికేషన్ విచ్ వాస్ ప్లేస్డ్ ఆన్ ద సర్వర్ బట్ కంటెంట్ ఈజ్ ఫిక్స్డ్. కంటెంట్ అనేది మనకి ఫిక్స్డ్గా ఉంటే మనం దాన్ని స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అన్నాం. వేరే కంటెంట్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటే మనం దాన్ని డైనమిక్ వెబ్ అప్లికేషన్ అన్నాం. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి మనం డామ్ అనేది ఎంతో తెలుసుకున్నాం. డామ్ అంటే ఏంటి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. See, whenever we are performing or we are developing or we are creating any website using HTML or JavaScript, we have to follow some scenarios, some principles. Is like DOM. DOM అనేది మనం అనేది DOM ఆబ్జెక్ట్ మోడల్ అనేది మనం ఫాలో అవ్వాలి. బేస్డ్ ఆన్ DOM ఆబ్జెక్ట్ మోడల్ నుంచి మనం డేటాని గెట్ చేసుకోవడమా లేదా రిట్రీవ్ చేసుకోవడమా లేదా ప్రొవైడ్ చేసుకోవడమా మనకి జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ DOM డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకున్న కంటెంట్ ఏంటి అంటే జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్, మనకి క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్ కోసం జావా స్క్రిప్ట్ ప్రొవైడ్ చేస్తాం. యూజింగ్ జావా స్క్రిప్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఓకే, వెబ్ అప్లికేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకున్నాం. నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఇంకా నేను బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మెయిన్గా ఈ వీడియో మీకు మ్యాక్సిమం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ కానీ ఫంక్షన్స్ కానీ చూద్దాం.